హలో మావా, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇషాన్ కిషన్ పై మళ్ళీ ముంబై మేనేజ్మెంట్ అయితే ఆసక్తి చూపుతుంది. ఎస్ఆర్హెచ్ వాళ్ళతో ట్రేడ్కి అయితే కాంటాక్ట్ అయ్యింది. మరి మన కావ్య మేడం ఒప్పుకుంటుందా? ఇషాన్ కిషన్కి బదులుగా తిలక్ వర్మని అడిగింది. మన తెలుగు అయితే అడిగింది కావ్య మేడం. మరి ట్రేడ్ అయితే ఇంకా కొనసాగిస్తున్నారు భయ్యా. మరి ఇద్దరు ప్లేయర్స్ని ట్రేడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇషాన్ కిషన్ ముంబైకి, తిలక్ వర్మ మన హైదరాబాద్కి. ముంబై మేనేజ్మెంట్ అయితే ఇషాన్ కిషన్ పై ఆసక్తి చూపుతుంది భయ్యా. పోయినసారి రియాన్ నికల్టన్ కూడా అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేడు. ఇషాన్ కిషన్ అయితే ముంబైలో విధ్వంసం చేయగలడు. మరి అందుకే ముంబై అయితే మళ్ళీ ఇషాన్ పై ఆసక్తి చూపుతుంది భయ్యా. మరి ఇషాన్ కిషన్ అయితే పోయినసారి ఎస్ఆర్హెచ్ టీం తరఫున ఫస్ట్ మ్యాచ్ ఆడి సెంచరీ చేశాడు. దాని తర్వాత అద్భుతంగా ఆడుతానంటే దారుణంగా ఫెయిల్ అయిపోయాడు. దాని తర్వాత నుంచి ఒక్క మ్యాచ్ కూడా పర్ఫార్మెన్స్ చేయలేడు భయ్యా. లాస్ట్ మ్యాచ్లో మళ్ళీ హాఫ్ సెంచరీ చేసి తన సత్తా ఏందో చూపెట్టాడు. మరి ఏ ప్లేయర్స్ ఆ టీంలో ఉంటేనే మంచిగా ఆడతారు. మరి తిలక్ వర్మ కూడా ముంబై ఇండియన్స్కి పోయినసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. ఒకసారి రిటైర్డ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ తన కంబ్యాక్ చేసి విధ్వంసం ఏందో చూపెట్టాడు భయ్యా. ముంబై మేనేజ్మెంట్ వాళ్ళకైతే తన సత్తా ఏందో చూపెట్టాడు. మరి అలా ఆడాడు మన తిలక్ వర్మ. ఈ ఇద్దరు ప్లేయర్స్ని రెండు టీంలు ట్రీట్ చేసుకుంటే కనుక బాగానే ఉంటుంది. కావ్య మేడం అయితే మంచిగా మన తెలుగుని ప్లేయర్ని అడిగింది భయ్యా. మరి తెలుగు హైదరాబాద్లోకి వస్తే ఇక విధ్వంసమే ఉంటుంది. ఎస్ఆర్హెచ్ టీంలో మిడిల్ ఆర్డర్లో కూడా కాటనమ్మ కొడుకు అయితే అవుట్ అయిపోతున్నాడు. మరి అందుకే తిలక్ వర్మ వస్తే బాగానే ఉంటుంది మన ఎస్ఆర్హెచ్ టీంకి. తిలక్ అయితే ముంబై ఇండియన్స్ టీంకి పోయినసారి డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ అయితే చేశాడు భయ్యా. 16 మ్యాచ్లు ఆడి 343 పరుగులు అయితే చేశాడు. హైయెస్ట్ స్కోర్ ఏమో 59 ఉంది భయ్యా. మరి బాగానే పర్ఫార్మెన్స్ చేశాడు మన తిలక్ వర్మ. మిడిల్ ఆర్డర్లో వచ్చాడు కాబట్టి అంత పర్ఫార్మెన్స్ చాలు. మరి ముంబై ఇండియన్స్ టీం నుంచి మన ఎస్ఆర్హెచ్ టీంకి వస్తే అద్భుతంగా ఉంటుంది భయ్యా తిలక్ వర్మ. ఎందుకంటే ఇప్పుడు క్లాసన్ కూడా మన ఎస్ఆర్హెచ్ టీం నుంచి రిలీజ్ కాబోతున్నాడు. మరి తిలక్ ట్రేడ్ అయితే కన్ఫర్మ్ అయితే కనుక అద్భుతంగా ఉంటుంది భయ్యా. తిలక్ ఎలాంటి విధ్వంసం చేస్తాడో మనందరికీ తెలిసింది. పోయిన ఏషియా కప్ మ్యాచ్లో కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు. మంచి ఫామ్లో ఉన్నాడు మన తిలక్. మరి అలాంటి ఫామ్ ఉన్న ప్లేయరే మన ఎస్ఆర్హెచ్ టీంకి ఇప్పుడు అవసరం భయ్యా. చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీంలో మిడిల్ ఆర్డర్లో కుప్పగూలిపోతుంది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీంలో క్లాసన్ కూడా లేడు కాబట్టి మన తిలక్ వర్మ వస్తే కనుక డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేయగలడు ప్రతి మ్యాచ్లో. మరి తిలక్ లాంటి బ్యాటింగ్ వస్తే కనుక అద్భుతంగా ఉంటుంది భయ్యా. మరి కావ్య మేడం అయితే మంచిగానే ట్రేడ్ చేస్తుంది. ఒకవేళ ఈ ట్రేడ్ కొనసాగి కన్ఫర్మ్ అయితే కనుక అద్భుతంగా ఉంటుంది. ఇక ఇషాన్ కిషన్ విషయానికి వస్తే కనుక ఇషాన్ కిషన్ అయితే ఎస్ఆర్హెచ్లో ఓన్లీ ఫస్ట్ మ్యాచ్ మాత్రమే మంచిగా ఆడాడు. అది కూడా సెంచరీ చేశాడు భయ్యా ఫస్ట్ మ్యాచ్లో. మరి దాని తర్వాత నుంచి మంచిగా ఆడతాడంటే ఏమంతా పర్ఫార్మెన్స్ చేయలేడు. ఇక డక్కోట్ల వర్షమే కురిపించాడు ఎస్ఆర్హెచ్ టీంకి. ఎస్ఆర్హెచ్ టీం అయితే చాలా స్ట్రగుల్స్ అనుభవించింది ఇతని వల్ల. ఎందుకంటే ఓపెనర్ వల్లనే అసలు మ్యాచ్ ఉంటుంది. ఓపెనర్లు పర్ఫార్మెన్స్ చేస్తేనే మిడిల్ ఆర్డర్లో వచ్చి మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ అయితే పర్ఫార్మెన్స్ చేయగలరు. మరి ఓపెనరే పర్ఫార్మెన్స్ చేయలేకపోతే ఇక టీం ఎందుకు భయ్యా. మరి ఎస్ఆర్హెచ్ టీం అయితే ఇందులోనే చాలా స్ట్రగుల్ అయింది ఇషాన్ కిషన్ వల్ల. మరి ఇషాన్ కిషన్ అయితే మళ్ళీ ముంబైకి బ్యాక్ వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అయితే గట్టిగా ఇచ్చింది ముంబై మేనేజ్మెంట్కి. ఇషాన్ కిషన్ బదులు తిలక్ వర్మని అయితే అడిగింది భయ్యా. మరి మన తెలుగోడు హైదరాబాద్కి వస్తే అద్భుతంగా ఉంటుంది. ఇషాన్ కిషన్ అయితే పోయినసారి ఎస్ఆర్హెచ్ టీంకి ఏమంతా పర్ఫార్మెన్స్ చేయలేడు కాబట్టి ముంబైకి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. మరి ముంబై మేనేజ్మెంట్ అయితే ఇషాన్ కిషన్ బదులు తిలక్ వర్మని అడిగారు కాబట్టి కాస్త స్లో అయిపోయారు. మరి ట్రేడ్ అయితే కొనసాగుతుంది భయ్యా. మరి ఒకవేళ కన్ఫామ్ అయితే కనుక మన ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ఇక అదృష్టం అని చెప్పాలి. మరి తిలక్ ఎలాంటి విధ్వంసం చేస్తాడో మనందరికీ తెలిసింది. మంచి ఊపు మీద హుషారు మీద ఉన్నాడు. మంచి ఫామ్ అయితే కొనసాగిస్తున్నాడు తిలక్ వర్మ. ఎప్పుడైనా మంచి ఫామ్ కొనసాగిస్తున్నాడు భయ్యా తిలక్. మరి అలాంటి ప్లేయరే మన ఎస్ఆర్హెచ్ టీంకి కావాలి. మళ్ళీ మన తెలుగోడు హైదరాబాద్ టీంకి వస్తే కనుక అద్భుతంగా ఉంటుంది భయ్యా. తెలుగోళ్ళు ఉన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎన్కేఆర్ ఉన్నాడు, ఇప్పుడు తిలక్ వర్మ వస్తే తిలక్ వర్మ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది భయ్యా ఎస్ఆర్హెచ్ టీం అయితే. మరి ఇషాన్ కిషన్ అయితే మళ్ళీ ముంబైకి బ్యాక్ వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. మరి తిలక్ వర్మని అడిగారు కాబట్టి కాస్త స్లో అయిపోయింది ముంబై మేనేజ్మెంట్. ఏం కాదు భయ్యా, ఇషాన్ కిషన్ తీసుకుంటే బాగానే ఉంటుంది. మనకైతే లాభాలని చెప్పాలి. మరి ఇషాన్ కిషన్ కూడా పర్ఫార్మెన్స్ చేయగలడు ముంబై టీంలో. రోహిత్ శర్మ ఇషాన్ కిషన్కి తోడుంటే కనుక ఇషాన్ కిషన్ ఏమైనా చేయగలడు. మరి వీళ్ళిద్దరు ఓపెనర్స్గా ఒక్కసారి సెటిల్ అయ్యారంటే ఇక భారీ స్కోర్స్ కొట్టగలరు భయ్యా. మ్యాచ్లు కూడా గెలిపించగలరు.
ఎంత స్కోర్ ఉన్నా చేసి పడేస్తారు. మరి ఈ ట్రేడ్ కన్ఫర్మ్ అయితే కనుక అద్భుతంగా ఉంటుంది భయ్యా. ఇషాన్ కిషన్కి బదులు తిలక్ వర్మని అడిగినందుకైతే మన ముంబై మేనేజ్మెంట్ అయితే ఒక స్టెప్ వెనక్కేసింది. మరి కావ్య మేడం అయితే అద్భుతంగా అడిగింది భయ్యా తెలుగోడిని. మరి ముంబై మేనేజ్మెంట్ అయితే ఫస్ట్లో ఇషాన్ కిషన్పై ఆసక్తి చూపుతున్నట్టయితే వార్తలు బయటికి వచ్చాయి గట్టిగా. మరి తర్వాత ఏమైందో తిలక్ వర్మని అడిగేసరికి ఒక స్టెప్ అయితే వెనక్కేసింది. ఈ ట్రేడ్ అయితే ఇంకా కొనసాగుతుంది. మరి ముంబై మేనేజ్మెంట్ ఈ ట్రేడ్ని కన్ఫర్మ్ చేసుకుంటుందా లేదంటే క్యాన్సిల్ చేస్తుందా ఇక కొన్ని రోజులలో తెలుస్తుంది భయ్యా. మరి మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. అలాగే వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇంకో వీడియోతో కలుద్దాం మావా. బాయ్.